ఒక చిన్న చెరువులో 3 చేపలు నివసించేవి. అవి మిత్రులే అయినా స్వభావం మాత్రం వేరువేరు. మొదటి చేప చాలా జాగ్రత్తగానూ ముందుగానే ఆలోచించేది. రెండో చేప తెలివైనది కాని యుక్తితో తప్పించుకుంటాననే నమ్మకం కలిగి ఉండేది. మూడో చేప మాత్రం నిర్లక్ష్యంగా ఉండేది, ఏ విషయాన్నీ సీరియస్గా తీసుకోదు. ఒకరోజు కొంతమంది మత్స్యకారులు ఆ చెరువు దగ్గరికి వచ్చారు. ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి, రేపు వలలతో వచ్చి పట్టుకుందాం అని వారు అనుకున్నారు. వారి మాటలు విన్న మొదటి చేప భయపడి, ఇది ప్రమాదం, మనం వెంటనే ఈ చెరువును వదిలి పక్కనున్న నదిలోకి వెళ్ళిపోవాలి అని చెప్పింది. రెండో చేప, ఇంత ఆందోళన అవసరం లేదు, వారు వస్తే ఏదో ఒక మార్గం చూసుకుంటాను అనింది. మూడో చేప మాత్రం నవ్వుతూ, అయ్యో ఏమీ జరగదు, ఆందోళన వద్దు అని నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. మొదటి చేప సమయం వృధా చెయ్యలేదు. ఆ సాయంత్రానికే చెరువునుంచి చిన్న కాలువ గుండా నదిలోకి వెళ్ళిపోయింది. తరువాతి రోజు మత్స్యకారులు వలలతో వచ్చి చెరువులో వేశారు. రెండో చేప వలలో పడినా మృతదేహంలా నటించింది. మత్స్యకారులు అది చనిపోయిందని అనుకుని తిరిగి నీటిలో పడేశారు. దాంతో అది ప్రాణం దక్కించుకు. కాని మూడో చేప నిర్లక్ష్యంగా ఈదుతూ వలలో చిక్కుకుంది. దానిని మత్స్యకారులు పట్టుకుని తీసుకెళ్లారు. ఈ కథ ద్వారా జాగ్రత్తగా ముందే ఆలోచించడం ఎప్పుడూ మంచిది. నిర్లక్ష్యం మరియు అతివిశ్వాసం ప్రమాదానికి దారితీస్తాయి, కాని జ్ఞానం మరియు దూరదృష్టి మనకు రక్షణిస్తాయి.